జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఈ ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం. జకర్యా 8:15. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. హల్లెలూయా. మన దేవుడు మేలు చేయువాడై ఉన్నాడు. మన జీవితాల్లో మేలు చేయ ఉద్దేశించే శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. మన జీవితంలో కీడును మేలుగా మార్చగలిగినటువంటి సామర్థ్యము ఆయనకు మట్టుకే ఉంది. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో చెప్తున్నాడు, మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడద్దు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి కీడు మన జీవితంలో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నా, ఈ దినము దేవుడు చెప్తున్న మాట, నీకు మేలు చేయ నేను ఆలోచిస్తున్నాను, నీకు మేలు చేయాలని నేను ఉద్దేశించాను, నిర్ణయించాను. కాబట్టి ఇక మనము భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మేలు చేయ ఉద్దేశించినప్పుడు ఆయన ఉద్దేశాన్ని ఎవరూ ఆపజాలరు. ఏ పరిస్థితులు కూడా దేవుడి ద్వారా నువ్వు పొందుకునే మేలును ఆపలేవు. దేవుడు ఒకసారి నిర్ణయించాడని అంటే అది నిశ్చయముగా మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేయుటకు ఆయన మన జీవితంలో కొన్ని కార్యాలు నెరవేర్చువాడై ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం మనం చదువుదాం. ఇర్మియా 32:40. ఆయన చెప్తున్నాడు, నేను వారికి మేలు చేయుట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మేలు చేయుట మానకుండునట్లు నేనే వారి జీవితంలో కార్యం చేస్తాను. దేవుడు నిరంతరం మన జీవితంలో మేలు చేయాలంటే దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుట. అందుకే దేవుడు అంటున్నాడు, ఇకపై వారు నన్ను విడవకుండునట్లు. అనేక సార్లు మన జీవితాల్లో కీడు కలగడానికి కారణం ఏంటంటే మనము అనేక సార్లు దేవుని విడిచి సొంత నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని ఉద్దేశాన్ని అంగీకరించక, దేవుడిస్తున్నటువంటి తలంపులకు లోబడక మనం తీసుకునే నిర్ణయాలు ఏం చేస్తాయంటే మనకు సమస్యాత్మకంగా మారుతాయి, కీడుగా మారుతాయి. మరి దేవుని ఆలోచన పక్కన పెట్టి మన సొంత వారి ఆలోచనలో, మన ఆలోచనలో మనం నెరవేర్చుకోవాలని మనం ప్రయత్నించినప్పుడు అది మనకు సమస్యను తీసుకొస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తారు. హల్లెలూయా. కాబట్టి మన హృదయాల్లో ఆయన యందు భయభక్తులు ఎప్పుడైతే ఉంటాయో మనం ప్రభువుని విడిచిపెట్టాం. అనగా ప్రభు చిత్తానికి మనము లోబడతాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, వారికి 41వ వచనం చెప్తుంది, వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వారికి మేలు చేయుటకు నేను ఆనందిస్తాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మనం మన జీవితంలో ప్రతి మేలును మనకు అనుగ్రహిస్తుంది, ప్రతి మేలును మనకు కలగజేస్తుంది. కాబట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు అట్టి హృదయాన్ని మనకు
కలుగజేస్తాడంట. హల్లెలూయా. 84వ కీర్తన 84వ కీర్తన 11వ వచనం మనం చదువుదాం. 11వ వచనం. ఇక్కడ దేవుడు సెలవిస్తాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. దేవుడంట మేలు చేయకుండా ఉండలేడంట. మేలు చేయక మానడు. ఎవరికి మేలు చేయకుండా మానడు? దేవుని వాక్యం చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించేవారికి, యథార్థత కలిగి జీవించేవారికి. హల్లెలూయా. యథార్థత దేవుడు మనలో చూస్తాడు. మన జీవితంలో మేలు విడవకుండా చేయడానికి దేవుని మనలో చూసే సూచి లేదా కొలమానం ఏంటంటే యథార్థత కలిగి జీవించడం. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయకుండా ఉండలేడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యథార్థత అంటే ఏంటి? యథార్థత కలిగి ఉండడం అంటే ఏంటి? యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి 1వ వచనం మనం చదువుదాం. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. కాబట్టి యథార్థవర్తనుడు అంటే అర్థం ఏంటంటే దేవునియందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించుట. చెడుతనాన్ని విసర్జించుటే, చెడుతనాన్ని అసహించుకున్నటే యథార్థత కలిగి ఉండటం. హల్లెలూయా. యథార్థత కలిగి మనం చేసే ఏ పనైనా కూడా ఇది మంచా చెడా అనేది మనకు తెలుసు. మనం ఎరిగి చెడుతనాన్ని అసహించుకుంటూ మనము మంచి చేయవారిగా, మేలు చేయవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేలు చేసేవాడే లేదా మంచి క్రియలు చేసేవాడే యథార్థవంతుడు. ఆ క్రియలు ఎట్లా చేయాలి? దేవుని యందు భయము భక్తి కలిగి. దేవుని యందు భయము భక్తి కలిగినప్పుడు మనం చేసే పనులను మనం జాగ్రత్తగా గమనించుకుంటాం. గమనించుకొని మనము చెడు క్రియలను పక్కన పెడతాము. మంచి క్రియలు మనము ఎల్లప్పుడూ చేసేందుకు ఆశపడతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి యథార్థత, దేవునియందు భయము భక్తులు మనకు ఏం కలుగజేస్తాయి? మేలు కలుగజేస్తాయి. ఆ మేలు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుందట. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుదాం. 8 నుంచి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలో, పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు నీవు వర్ధిల్ల చేయి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటగా దేవుని యందు భయము భక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా మనం యథార్థంగా జీవించాలి. మూడవదిగా మనం ఏం చేయాలంట? దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన మాటకు మనము లోబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ చేతి పనులన్నీ నీకు మేలుగా మార్చేస్తాడు. నీ గర్భఫలము నీకు మేలుగా మారుస్తాడు.
అంటే నీ బిడ్డలను నీకు మేలుకరంగా మారుస్తుంది. నీ యొక్క పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో అనగా నీ యొక్క వ్యాపారము, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా ఇప్పటి వరకు ఒకవేళ కీడుగా ఉన్నట్లయితే, ఇప్పుడు వరకు నీకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నట్లయితే, ఆ, ఇప్పటి వరకు నీ చేతి పనులు అన్నీ కూడా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు అది మేలుగా కనబడకపోతే, మరి నీ గర్భఫలం నీకు దుఃఖాన్ని కలిగించే విధంగా ఉన్నట్లయితే, మరి నీ యొక్క వ్యాపారాలు, నీ ఉద్యోగంలో నువ్వు ఎంత మంచి చేస్తున్నా అది కీడుగా కనిపిస్తున్నట్లయితే, దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే, నా ఆజ్ఞలు నువ్వు గైకుంటూ ఉన్నట్లయితే అన్నీ నీకు మేలుగా చేసి నిన్ను వర్ధిల్లింపజేస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట విని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని వైపు తిరగాలంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపుకు తిరుగుతాడు. హల్లెలూయా. మనం దేవుని వైపు తిరిగినప్పుడే దేవుడు మన వైపు తిరుగుతాడు. అంతేగాని నేను దేవునికి వీపు చూపిస్తాను, దేవుని పక్క నేను చూడను అనే విధంగా మనం ఉంటే దేవుడు మన పక్క తిరగడు. మనం దేవుని వైపు తిరగాల. ఎట్లా మనం తిరగాలి? దేవుని వైపు తిరగడం అంటే ఏంటి? దేవుని వైపు తిరగడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మరి అన్యులు పోతా ఏదో ఒక గుడి గోపురం కనపడిందంటే వెంటనే దండం పెట్టుకుంటున్నట్టు, మనం కూడా ఎక్కడైనా చర్చి కనపడినా, ఏదైనా ప్రార్థన మందిరం కనపడినా వెంటనే సిలువ వేసుకున్నాము, కళ్ళు మూసుకొని ఒక క్షణం ప్రార్థన చేసుకోవడం, ఇది దేవుని వైపు తిరగడం అనుకుంటారు. అది కాదు దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగడము అనంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలా, దేవుని మాట వినాలా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాల. హల్లెలూయా. దేవుని వైపుకి తిరగడం అంటే యథార్థముగా ఉండాలి. దేవుని వైపు తిరగడం అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు అటువంటి స్వభావం మనలో ఉండాలి. అంతేకాని ఎక్కడో ఒక గుడి కనపడింది, ఎక్కడో ఒక మందిరం కనపడింది, అప్పుడే నాలో వస్తుంది ఆ భయం అంటే అది కరెక్ట్ కాదు. మనం ఎల్లప్పుడూ మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన యందు ఆనందిస్తాడు. హల్లెలూయా. మరి 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము గ్రహించుటకు నీ కఠినమైనది కాదు, దూరమైనది కాదు. కాబట్టి దేవుడు చెప్పే ఈ ఆజ్ఞలు కఠినమైనవి కాదు, దూరమైనవి కాదు. మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన ఎదుగు దాన్ని తెచ్చును. కాబట్టి దేవుని మాటలు మనకి ఎక్కడ తెలుస్తాయి? మరి ఎవరైనా పరలోకానికి పోయి అక్కడి నుంచి ఏమన్నా దేవుని ఆ ఆలోచన ఏందో, దేవుని ఆజ్ఞలు ఏంటో నా ఎద్దుకి తీసుకొస్తారా? కొంతమంది అదే అంటారు. దేవునికి లోబడ్డం అంటే ఏందయ్యా? దేవుడు నీతో ఎప్పుడైనా మాట్లాడాడా? దేవుడు ఇది చేయొద్దని చెప్పి నీకు నేరుగా చెప్పాడా? ఆయన ఆకాశానికి పోయి ఎవరు ఆయన మాటలు విన్నారు అంటారు. అందుకే ఇక్కడ చెప్తుంది వాక్యము, ఆకాశానికి పోయి ఎవరు తీసుకొస్తారు ఆయన ఆలోచనలు అంటే అది ఆకాశముందు లేదంట. మనం దాన్ని విని గైకొనకున్నట్లు ఎవడు సముద్రం దాటి మన ఎదుగు దాన్ని తెచ్చారు అని నీవు అనుకున్న ఎలా, అది సముద్రపు అద్దరిని మించినది కాదు. కాబట్టి ఏమన్నా సప్త సముద్రాలు అవుతుందే దేవుని మాట, అది మరి అక్కడ పోయి ఎవరు తీసుకొస్తారు అనుకుంటున్నావా? కాదు. 14వ వచనం చెప్తుంది, నీవు అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది, నీ హృదయమున, నీ నోట్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట ఎక్కడుందంట? నీ హృదయంలో ఉంది. మన హృదయం అనే పలక మీద దేవుడు తన ఆజ్ఞలు రాసిపెట్టాడు, తన వాక్యాన్ని రాసిపెట్టాడు. హల్లెలూయా. మన నోటిలో ఉందంట దేవుని మాట, ఎక్కడో లేదు. మరి ఎప్పుడో దేవుని వాక్యము దైవజనులు ప్రకటిస్తేనే కాదు, అది మన హృదయంలో ఉంది. దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు
కీర్తనకారుడు చెప్తాడు, నా హృదయం మండుచుందని చెప్పి. నా గుండె మండడం లేదా వాక్యం చదువుతుంటే? అంటే మనలో దేవుని వాక్యం ఉంది, మన నోటిలో దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఆ నోటిలో ఉన్నట్టు వాక్యాన్ని, దేవుడు నీ హృదయంలో పెట్టినటువంటి వాక్యాన్ని ఏం చేయాలంట? సమీపముగా ఉన్నటువంటి వాక్యాన్ని అనుసరించాలి, వాటికి లోబడాలి. అప్పుడే మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లు. అప్పుడే మనకు దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? హల్లెలూయా. నీకు మేలు జరగడానికి దేవుడు నీ దగ్గర ఏమడుగుచున్నాడు? ఏమి ఇవ్వమంటున్నాడు? మనం ఇచ్చి దేవుని దగ్గర నుంచి పొందుకునేది మేలు కాదు, అదేదో మనం కొనుక్కోవడం. మానవుడు అనుకుంటాడు, దేవుని దగ్గర నుంచి నాకు ఆశీర్వాదం రావడానికి దేవునికి నేను మరి ఆలోచిస్తాను, లేకపోతే ఏదన్నా మందిరాన్ని కట్టించడానికి సహాయం చేస్తాను, లేకపోతే ఇంకొకటి చేస్తాను. అవన్నీ నువ్వు కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాలి. దాని ద్వారా మనం మేలు కొనుక్కోలేము. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో దేవునికి మనం ఇవ్వాలి. దేవుడు ఏమంటున్నాడు? నీ మేలు కొరకు దేవుడు ఏమడుగుతున్నాడంట? ఆయన మాటకు లోబడమనే కదా అడిగేది. ఇంకేం అడుగుతున్నాడు ఆయన? నీ మేలు కలగాలంటే దేవుని మాటకు లోబడు. ఆ మాట ఎక్కడుంది? ఎక్కడో ఆకాశంలో లేదు, సముద్రాల అవతల లేదు. అది నీ హృదయంలో, నీ నోట్లో ఉంది. హల్లెలూయా. ప్రతినిత్యము మనకు అది హెచ్చరిక జారీ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. మనం ఏమి విరోధంగా ఏ పని చేసినా లేదా ఏ మంచి చేస్తున్నా మన హృదయం మనకు చెప్తుంది, నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చెయ్యి. దానికి లోబడ్డమే యథార్థత, దానికి లోబడ్డమే దేవుణ్ణి ప్రేమించుట, దానికి లోబడ్డమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మరి రోమా 8వ అధ్యాయము 28వ వచనం దేవుని వాక్యం చెప్తే, రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం ఆయన్ని ప్రేమించడం ప్రారంభించామంటే, ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన భయభక్తులు కలిగి ఉండడం, యథార్థంగా జీవించడం, వాక్యానుసారంగా మనం ప్రవర్తించడం. వాక్యం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది, మన నోట్లో ఉంది. ఈ విధంగా మనం దేవుని ప్రేమించేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు అంటున్నాడు, అట్టి దేవుని సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలగడానికి అన్ని సమకూడి జరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి నీ సమస్త పరిస్థితులు, అది ఒకవేళ ఇప్పుడు కీడుకరంగా ఉన్నా కూడా దాన్ని మేలుగా మార్చుకోగలిగిన శక్తి నీలోనే ఉంది. మేలుగా మార్చే దేవుడు నీకు తోడుగున్నాడు. ఆ దేవుని వైపు నువ్వు తిరగాలి. దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడే, నిజంగా తిరిగినప్పుడు, దేవుని భయభక్తులు కలిగి తిరిగినప్పుడు, వాక్యానికి లోబడి తిరిగినప్పుడు, దేవుడు ఏం చేస్తాడు? నీకు మేలు చేయడానికి నీ వైపు తిరుగుతాడంట. హల్లెలూయా. తిరిగి నన్ను ప్రేమించుచున్నటువంటి ఈ బిడ్డకు అన్ని మేలుకరంగా ఉండాలి, అన్ని ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు కీడును కూడా మేలుగా మార్చేస్తాడు. ప్రతి పరిస్థితిని ఆశీర్వాదంగా మార్చివేస్తాడు. హల్లెలూయా. నీకు ఈ దినం పరిస్థితులు ఎంతో దుఃఖంగా, మరి ఈ సమస్యలు ఎంతో వేదనకరంగా, ఈ పరిస్థితులు నీకు బాధను కలగజేస్తున్నట్లయితే దేవుని వైపు తిరగదాం. హల్లెలూయా. దేవుడు ఇంకేం అడగడు. ఆయన
నా వైపు తిరుగు అంటాడు అంతే. ఆయన వైపుకి మనం తిరగాల. ఆయన మాట మనం వినాల. ఆయన వైపు తిరగడం అంటే ఏంటి? దేవుని మాట వినడం. దేవుని ప్రేమించడం. ఏదైనా కష్టమైన పనా? కష్టమైన పని కాదు. దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు అంటాడు, మేలు చేయకుండా ఆయన ఉండలేడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను మేలు చేయాలని నేను ఉద్దేశిస్తున్నా. నీకు అన్ని పరిస్థితులు మేలుగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. అది మనం తీసుకునే నిర్ణయమే అది మేలుగానో, కీడుగానో మార్చుకోగలం. కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం బట్టి మనం ప్రభువుని స్తుతించాల. ఎందుకంటే మనం చేసే తప్పిదాలు బట్టి ఈ లోకం మనల్ని ద్వేషించి ఎప్పటికీ దగ్గరికి చేర్చుకోదు. కానీ దేవుడు ఎటువంటి వాడు? పర్లేదు, ఏం పర్వాలే, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ నేను పక్కన పెట్టేస్తాను. నేను ఇప్పుడు మేలు చేయాలని నేను ఉద్దేశిస్తున్నా. ఇక మళ్ళా తిరిగి నీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నా. నువ్వేం చేయాలి? నా వైపు తిరుగు, నా యొద్దకు రా, నా యందు భయభక్తులు కలిగి ఉండు, యథార్థంగా ప్రవర్తించు, యథార్థమైన జీవితం కలిగి ఉండు, చెడుతనాన్ని విసర్జించుకో. నువ్వు నీకు మేలు కలిగినట్లు వాక్యానుసారంగా ప్రవర్తించు. హల్లెలూయా. మనము మన హృదయంలో, మన నోట్లో ఉన్నటువంటి దేవుని మాటకు లోబడు అంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం దేవుని ప్రేమిస్తాము. అన్నీ దేవుడు మేలుకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మరి దేవుని ప్రేమిద్దామా? దేవునికి లోబడదామా? ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనము అంగీకరిస్తూ దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు నీ కీడులన్నీ దేవుడు మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయనకు సాధ్యం. కనుక దేవుని వైపు మనం తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ ఉదయ కాలంలో సమస్త కీడుని మాకు మేలుగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మీరయ్యా. తండ్రి, మమ్మల్ని మీరు అడుగుతుండేది మీ వైపు తిరగమని, మీ వైపు నీకు లోబడమని. అయినా తండ్రి, నీ ఆజ్ఞలు పాటించే, నిన్ను ప్రేమించే మనస్సు అయినా మా హృదయంలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. నీ యొక్క మాట మా హృదయంలో, మా నోట మీరు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవిస్తూ, చెడుతనంని విసర్జిస్తూ, నైనా తండ్రి, నిన్ను ప్రేమించే వారిగా నైనా అటు మంచి మనసు మాకు దయచేయండి. నిన్ను ప్రేమించే వారికి అన్ని మేలుకరంగా మీరు మారుస్తానని చెప్పినట్లు ప్రతి పరిస్థితి మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చి నైనా మీరు మా జీవితాలు చేసే మేలును బట్టి ఆనందించే దేవుడిగా మా జీవితాలు అనేక మేలు చేసి మీరు ఆనందించమని, మమ్మల్ని సంతోషపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.